తెల్లాపూర్ నేబర్హుడ్ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మందడ నరేందర్ రెడ్డి తన తండ్రి గారైన మందడ రంగారెడ్డి జ్ఞాపకార్థం అలయన్స్ స్పేస్ స్టేషన్ ముందు మంచినీటి చెలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చెలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నరేందర్ రెడ్డి చేస్తున్న ఈ మంచినీటి దానం ద్వారా దహార్తిని తీర్చుకుంటున్న వారందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నాకున్న దాంట్లో నుంచి 10 మందికి సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చెలివేంద్రాన్ని పెట్టడం జరిగిందని తెలుపుతూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా తిరిగే లారీలు, ఆటోలు వారి డ్రైవర్లు ఈ చెలివేంద్రానికి వచ్చి నీటిని త్రాగి తీసుకుపోవడం చాలా ఆనందాన్నిస్తుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, పటాన్చెరు నియోజకవర్గం మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా మనందరం కూడా మరి నరేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అందరం ఒకసారి చప్పట్లతో అభినందించాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇది ఒక పార్టీల పరంగానో ఇంకో విధంగా కాదు, మరి అందరూ కూడా సమిష్టిగా మరి తెల్లాపూర్ సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా అందరి సహకారంతో మరి ఒక మంచి కార్యక్రమం చెలివేంద్రం అనేది ఇక్కడ అలయన్స్ దగ్గర పెట్టడం, వారి తండ్రి గారి రంగారెడ్డి గారి జ్ఞాపకంతో వారి ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ మదన్న గారు, పాండన్న గారు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనందరం కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక మంచి కార్యక్రమానికి మనందరం కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు సమాజంలో అందరూ కూడా సమాజం మనకేమిస్తుంది అని ఆలోచన చేస్తారు కనుక సమాజానికి మనం ఏం చేస్తాం అనేది తక్కువ మంది ఆలోచన చేస్తారు. మరి ఈరోజు సమాజంలో గుర్తింపు రావాలి, సమాజానికి మనవంతు ఏదైనా ఒకటి చేయాలని ఒక ఆలోచనతో మరి నరేందర్ రెడ్డి గారి ఒక మంచి ఆలోచన తీసుకొని, ఎందుకంటే ఇదంతా కూడా వేసవకాలం, మరి ఎండాకాలంలో మనందరం కూడా ఇక్కడ డెవలపింగ్ తెల్లాపూర్ నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ వేలాది ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అంతా కూడా ఉపాధి గురించి ఇక్కడ వచ్చి పనిచేసుకుంటా ఉన్నారు కూలీళ్ళు. మరి వారి గురించి దృష్టిలో పెట్టుకొని వారు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో చలివేంద్రం పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి ఆ భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మరి ఇంకా వారి దినదిన అభివృద్ధి చెందాలి. మా అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీర్వాదం తన పైన ఉండాలి. మళ్ళీ ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారైన రంగారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు చెలివేంద్రానికి ఓపెనింగ్కి వచ్చిన అన్న పటాన్చెరు ఇన్ఛార్జ్ సీనన్న గారికి, మండల అధ్యక్షుడు సిపి అన్న గారికి, రవీంద్ర అన్న గారికి, నరసింహన్న గారికి, వాజీద్ అన్న గారికి, సుధాకర్ అన్న గారికి అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నేను డైలీ ఒక 10 బాటిల్ 20 లీటర్స్ 10 బాటిల్ ఓడుస్తున్నాయి. ఆ వాటర్ కాస్త ఆటో వాళ్ళు, లారీల వాళ్ళు తీసుకొని పోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే వాళ్ళకు నీళ్ళు ఎక్కడనో పోయి తీసుకోవడం లేదు. వాళ్ళు దానికి ఆ బాటిల్కి వైట్ క్లాత్ కట్టుకొని ఫిల్ చేసుకొని వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళు చాలా మంది కూడా ట్యాంక్స్ అన్నా అని కూడా చెప్తున్నారు. నేను దించున్నప్పుడు ఈ ట్రస్ట్ నడిపిస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన తెల్లాపూర్ ఏలియన్ స్పేస్ స్టేషన్ దగ్గర మందాడ నరేందర్ రెడ్డి తన తండ్రి గారైన మందాడ రంగారెడ్డి క్రీస్తు శిష్యులు వారి స్మారకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పటాన్చెరు ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు. చాలా సంతోషం. ఈరోజు మరి ఎండాకాలం వేసవిలి చాలా మండుతున్న తరుణంలో మరి నరేందర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని, మళ్ళీ ఈ రహదారిలో రోజుకు వేల సంఖ్యలో వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కార్మికులు, ఈ ప్రాంతంలో బడా అంతస్తుల బిల్డర్ల దగ్గర చేసే కార్మికులకు ముఖ్యంగా దారిలో వెళ్ళి ఒక నీళ్లు తాగాలంటే 20 రూపాయలు ఒక బాటలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మంచి చల్లని కుండలు ఏర్పాటు చేసి మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాహార్తని తీర్చడం
మరి వారి కుటుంబానికి వాళ్ళ నాన్న పేరు చేస్తున్న మరి నరేందర్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పిస్తూ సుఖ సంతోషాలు కల్పించాల్సిందిగా భగవంతుని వేడుకుంటూ, ముఖ్యంగా గతంలో కూడా మరి 2000 సంవత్సరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రాంతంలో నీళ్ళ వసతి ఉండేది కాదు. అప్పట్లో మరి స్కూల్ దగ్గర ఒక వాటర్ ట్యాంక్ నుంచి మరి డబ్బాలలో తీసుకొచ్చి కుండలలో వేసి అప్పుడున్న మహిళలు, పేద మహిళలను అక్కడ పెట్టి వారికి రోజువారీ కూలిస్తూ అప్పుడు చేయడం జరుగుతూ ఉండే. కాలక్రమేణగా మరి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లు కానీ రకరకాలుగా మరి వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో కూడా మరి మంచి శ్రద్ధ తీసుకొని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రోజు మన తేనా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మందాడ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రంని ఏర్పాటు చేయడం జరిగింది ఏలియన్స్ పరిధిలో. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాలకు ఎవరైతే నీటి ఎద్దడికి కానీ ఈ ఎండాకాలం తట్టుకోవడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరియు దీనికి ఓపెనింగ్ ఇచ్చేసిన మా ప్రియతమ నాయకులు పటాన్చేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయనకు ఒక్కసారి అందరూ తప్పట్లు కొట్టి స్వాగతించాలని కోరుతున్నాను. ఆయన గారి నాయకత్వంలో ఇప్పటిదాకా కృష్ణన్న కానీ మిగతా వాళ్ళు పెద్దలు అన్నట్టు గెలుపోటములను పక్కన పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు ఆయన తోడ్పాటిస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు కూడా మేమందరం ఆయనకు రుణపడి ఉన్నాము. అట్లానే నరేందర్ రెడ్డి గారు ఎంతో వారి తండ్రి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమాజంలో డబ్బు ఎలా సంపాదించాలి అనే పట్టుదల అనేది ఉండాలి. కానీ సంపాదించిన డబ్బుల్ని ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా మనము సమాజానికి న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మన మందాడ నరేందర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన పటాన్చేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, అదే రకంగా మరి తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షులు సిపి గారు, మరి వీళ్ళందరూ ఇక్కడ మిగతా గ్రామస్తులు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో చేదోడు వాదోడు ఉండి నరేందర్ రెడ్డి గారు మరి సమాజానికి మేలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు అభినందిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మందాడ నరేందర్ రెడ్డి ఆయన తండ్రి గారి జ్ఞాపకార్థము ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ అలయన్స్ ప్రాంతంలో చలివేంద్రం అంటే రోడ్ అంటే పోయే వాళ్ళకి కానీ ఇతర ఇక్కడ అంతా కూడా వలస వచ్చిన కార్మికులు చాలా ఎక్కువ, గ్రామస్తులు చాలా తక్కువ తిరిగే ప్రాంతంలో మరి ఈ రోజుల్లో మనం గతంలో చూసినట్టయితే ఎవరి ఇంటి దగ్గరికి పోయినా దూపు అవుతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వమంటే చెమ్మ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి రాను కూడా మొత్తం కూడా పట్టణీకరణ కావడం వల్ల నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళు నీళ్ళు తాగడానికే ఇబ్బందికరమా, అందరూ కూడా ఫిల్టర్లలో పెట్టి తాగాల్సిన అవసరం ఉంది. మరి మనం గతంలో చూసినట్టయితే లింగంపల్లిలో లేదా ఇక్కడ సిటీ పోతే మేదిపట్నం ఎక్కడనో చలివేంద్రాలు కనిపించేటి. మరి రాను కూడా ఇక్కడ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి మరి నరేందర్ రెడ్డి ఏదైతే ఆయనకు తోచిన విధంగా ఏదైతే ఈ నీళ్ల దానం చేస్తూ మరి ఈ సంఘంలో ఈ సంఘ సేవా కార్యక్రమంలో ఆయనంతు కూడా కొంత పేదలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ముందుకొచ్చి మరి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడంలో ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి మన ముఖ్య అతిథి కాట శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీ సహచర అన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఈ చలివేంద్రానికి ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు, కార్యకర్తలు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ చలివేంద్రం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే కమస్కమ అన్నం పెట్టకుండా సరే కానీ నీళ్ళు ఇవ్వాలని అంటారు పెద్ద మనుషులు, అన్నం పెట్టకుండా సరే కానీ నీళ్ళు ఇవ్వాలని అంటారు. అందుకోసం మన మందాడ రాజుగారు ఈ చలివేంద్రం ప్రారంభోత్సవం చేసినందుకు సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన
పొడంచేరు ఇన్ఛార్జ్ కాట సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నరేందర్ గారికి వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ భారతదేశం నలుమూలల నుంచి ఇక్కడ పుట్టకూటి కోసం చాలా మంది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది, ఇక్కడ నివసించడం జరుగుతుంది. వాళ్ళకి ఈరోజు ఇక్కడ దారిన వెళ్తుంటే కనీసం అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ కనీసం నీళ్ళన్నా వీళ్ళకు అవైలబుల్ ఉన్నందుకు వాళ్ళు నీళ్ళు తాగైనా సంతోషపడతారు. అలా ఆశీస్సులు నరేందర్ రెడ్డికి ఉండాలని చెప్పేసి దేవుడు భగవంతుడు ఈయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏదైతే ఇక్కడ మంచినీటి ప్రోగ్రాం పెట్టిన మందాడ నరేందర్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ ప్రజల తరపు నుంచి ఏదైతే బాటసారి దాహం తీర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని అంటారు, మాకు మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరే అన్న, మేము ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే దగ్గరికి పోలేము, మా ఎమ్మెల్యే నువ్వే, ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీ దగ్గరికే తీసుకొస్తాం, ప్రజల ఊరు తరపు నుంచి కూడా నీ దగ్గరికే తీసుకొస్తాం. అలాగే ఈ ప్రోగ్రాంకి విచ్చేసినందుకు కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమం మరి ఎన్నో చేస్తూ నరేందర్ గారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ ఈ రోజు ఏర్పాటు చేసినట్టు చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమం మన మందాడ నరేందర్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం పెట్టినందుకు తనకు ముందుగా తెల్లపూర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఎండాకాలంలో నీళ్ళ సమస్య బాగుంటుంది. ఇప్పటికైతే మన దగ్గర లేదనుకోండి, ఈ బాటసార్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అత్యవసర పరిస్థితులు ఉంటాయి. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎండలు కూడా చాలా ఉన్నాయి. అవి దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ఓపెన్ చేసినందుకు నరేందర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అన్న